బీసీ రిజర్వేషన్లని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కోసం వాడుకుంటా ఉంది తప్ప బీసీలకు న్యాయం చేసే చిత్తశుద్ధితో పోవట్లేదని చెప్పేసి బీజేపీ నాయకులు మాట్లాడుతారు. ఏం చెప్తారు? బీజేపీ నాయకులకు మతి భ్రమించి రాజ్యాంగం తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను ముందుగా ఒక న్యాయవాదిగా మీకు వాళ్ళు మాట్లాడేదానికి జవాబిస్తాను. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం చెప్పిన ప్రకారంగా రాష్ట్ర అసెంబ్లీలకి రిజర్వేషన్స్ పెంపొందించడానికి కొరకు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ తోటి హక్కు కల్పించడం జరిగింది. ఆ హక్కు మూలననే ఇవాళ తెలంగాణ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టుగా 42% రిజర్వేషన్ పెంపొందించడానికి కొరకు కులగణన, ఎంపిరికల్ డేటా కమిషన్ ఏర్పాటు చేసి 1,00,000 మంది పైన ఎమ్మెల్యేస్ని పెట్టి కులగణన చేసి బీసీ రిజర్వేషన్స్ కొరకు జనాభా ప్రాతిపదికన పెంపొందించడానికి కొరకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించడం జరిగింది. ఆ తీర్మానం చేయడంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు అసెంబ్లీలో తాగి పండుకొని గిట్ట ఓటేసిరా లేక మతి భ్రమించి ఓటేసిరా? అసెంబ్లీలోనేమో ఏకగ్రీవంగా ఓటేస్తారు. 8 మంది ఎంపీలు మాత్రం మళ్ళీ 2 మంత్రులు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరికీ కొంచెం రాజ్యాంగం పైన క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్కి రాజ్యాంగం తెలుసో తెలియదో, లేక కిషన్ రెడ్డి గారు చదువుకున్నవాడు అనుకుంటా. మీ ఎమ్మెల్యేలకు ముందు కాంగ్రెస్ విమర్శించే ముందు మీ ఎమ్మెల్యేలు ఏమి తాగి మైకంలో ఒకటి ఓటేసారు? అసెంబ్లీని ప్రశ్నించుకుంటే మంచిది. పదే పదే మా భుజాలపైన తుపాకి పెట్టి పేరుస్తారు మాట్లాడడం మానుకొని ఇవాళ కులగణన చేయడం జరిగింది. దాంట్లో తప్పు ఉంటే దాన్ని ఎత్తి చూపండి. కోర్టులకు వెళ్ళినా కూడా వాళ్ళు ఎంపిరికల్ డేటా గత సుప్రీంకోర్టు ఆదేశం కూడా చేయడం జరిగింది. 50% థ్రెషోల్డ్ దాన్ని కూడా వాళ్ళు ఎత్తివేసి 10% అగ్రకులాల రిజర్వేషన్స్కి ఈబీసీ రిజర్వేషన్కి ఆమోదింపింది సుప్రీంకోర్టు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పెంపొందించడానికి వచ్చే వరకు దీన్ని ప్రతిపదిక ఆపుతూ ఉన్నారు. గౌరవ హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో ఇంకా తీర్పు రాలేదు. సో తీర్పు అది పెండింగ్లో ఉన్నది. గవర్నర్ గారు ఆర్డినెన్స్ని రాష్ట్రపతి గారికి పంపించడం చెప్తా ఉన్నారు. సో అంతిమంగా షెడ్యూల్ 9లో చేర్చి ఏదైతే తమిళనాడులో 68% పైన రిజర్వేషన్స్ అమలు అవుతుందో అప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో షెడ్యూల్ 9 కింద చేర్చి పంపించడం జరిగినది. అది సుప్రీంకోర్టు ఇప్పటివరకు దాన్ని కొట్టివేలే జరుగుతూ ఉంది. కాబట్టి 50% అనే క్యాప్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం. దాన్ని పెంచుకోవచ్చనే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. ఆ విధంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగినది. సో బీజేపీ పార్టీ నాయకులకి ఏంటంటే మీరు మతి భ్రమించి రాజకీయం చేయకండి. మీరు అధికారంలో ఉన్నారు. అక్కడ రాష్ట్రం పంపించిన యొక్క అసెంబ్లీలో తీర్మానాన్ని చేయాల్సిన ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఇది ఫెడరల్ వ్యవస్థలో నడుస్తున్న ప్రభుత్వం, రాజరికం కాదు, లేక మోదీ గారేమో రారాజు కాదు. కాబట్టి రాష్ట్రాలకు నక్కును కాలరాయకుండా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఇంక్లూడింగ్ మీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఓటేసిన దాన్ని ఆమోదింపజేయాలని కోరుతాం. అంటే తమిళనాడు తరహాలో కేంద్రం మీద తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేకపోతుంది, ఇవి విఫలమైందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. బీఆర్ఎస్ వాళ్ళకు కూడా బైరూపుల మాటలు బట్టబాజు చేసి వేస్తూ ఉంటారు. గతంలో బీజేపీ మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ వాళ్ళకి ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ అసెంబ్లీలో ఉన్నారు. వాళ్ళు కూడా ఏకగ్రీవంగా ఆమోదింపజేస్తారు. ఏం ఒత్తిడి తీసుకురావాలా? రాష్ట్ర ప్రభుత్వం ఆ బీఆర్ఎస్ నాయకులకి ఒకసారి మీరు చెప్పండి, మదియాస్కి మాట అనడని ఆ వెధవలకి. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా ఓటేసినారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సచ్చిరు అక్కడ అసెంబ్లీలో. మీరు వ్యతిరేకంగా ఓటేసినాక కూడా ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం ఆమోదింపజేసింది కదా. అంతిమంగా అధికారం అనేది కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కు ఉంటుంది. అది పార్లమెంట్లో ఉన్న పార్టీ అది ఆమోదింపజేయాల్సిన అవసరం ఉంటుంది. ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్తిగా చేయట్లేదు, లేక రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షంగా వాళ్ళని ఆర్గనైజ్ చేయమని చెప్పండి. ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలను, ఎంపీలను నేను తీసుకొని పోతాం వాళ్ళు. అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయట్లేదు అంటే 2 సార్లు ఏర్పాటు చేసినా 3వ సారి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ కూడా రాలే, బీజేపీ పార్టీ వాళ్ళు రాలే. రాష్ట్రకు సంబంధించిన ముఖ్యమంత్రి, డిప్యూటీ మంత్రి కూడా లెటర్స్ రాసి ప్రత్యక్షంగా ఇళ్లకి వెళ్ళి పొన్నం ప్రభాకర్ వెళ్ళి బీజేపీ కిషన్ రెడ్డికి, సంజయ్కి, వాళ్ళ ఎంపీలకు ఇవ్వడం జరిగినది. బీఆర్ఎస్ వాడు రాలే, నా బీజేపీ వాడు రాలే. రాజకీయం వాళ్ళు చేస్తారు, మేము చేయట్లేదు. మొన్న పెట్టిన బంద్లో కూడా అన్ని పార్టీలు పాల్గొన్నాయి. మరి అన్ని పార్టీలు పాల్గొంటే ఏ పార్టీ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది?
ఇది మోదీ వల్లనే అన్యాయం జరుగుతుంది. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన అసెంబ్లీ రెజల్యూషన్ని బిల్లుని ఆమోదింపజేయాల్సింది ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి. రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా పంపించినప్పుడు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి దాన్ని ఆమోదింపజేస్తాని కొరకు బిల్లు ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో. అది ఇప్పటిదాకా పెట్టట్లే. దీనికి మొదటి ఆఖరి విలన్ కూడా నరేంద్ర మోదీ గారు. ఏం చెప్తారన్న ఫైనల్గా బీసీలు అందరూ ఏకమైతారా? ఇప్పుడు 42% రిజర్వేషన్ సాధించగలుగుతారు? మీరు మొన్న చెప్పినట్టుగా బంద్ అనేది అత్యంత సక్సెస్ఫుల్గా జరిగిన కార్యక్రమం. అది దీనిని ఇంకా ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉన్నది. స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఏకమయ్యి రేపు December 1 to 19 జరిగే పార్లమెంట్ సమావేశాలలో అటు ఎన్డీఏకు మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలతోటి, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలతో కూడా తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులను తీసుకెళ్ళి వాళ్ళని కలుస్తాం. కలిసి పార్లమెంట్లో హోంశాఖ మంత్రి బిల్లు పెట్టడానికి కొరకు ప్రైవేటు బిల్లు ద్వారానా లేక 0 అవర్లనా దీని అంశాన్ని లేవనెత్తి ఇంక్లూడింగ్ ప్రతిపక్ష నాయకులతో కూడా మాట్లాడి పార్లమెంట్లో దీనిపైన ప్రస్తావన చేసి కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి కొరకు తీసుకోవాల్సిన ఒత్తిడిపైన కార్యక్రమం చేపట్టబోతాం.